తెలంగాణ కాంగ్రెస్ లో ఇంకా పంచాయతీ ఎన్నికల జోష్ కొనసాగుతూనే ఉంది. గ్రామ పోరు సందర్భంగా మొదలైన రచ్చ కూడా అదే స్థాయిలో కొనసాగుతున్నట్లు కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా పార్టీకి కీలకమైన ఆ జిల్లాలో ఆ మెరుపులు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. సొంత పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేపై సిట్టింగ్ చేసిన ఆరోపణలు అగ్గిరాజేశాయి. అసలే పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా ఉన్న ఈ ఇద్దరు నేతల మధ్య దూరం మరింత పెరిగినట్లే కనిపిస్తోంది. ఇంతకీ ఎవరా నేతలు, అక్కడేం జరుగుతోంది? వనపర్తిలో వార్ మళ్లీ మొదలైంది. సర్పంచ్ ఎన్నికలతో సలసల. మేఘారెడ్డి వర్సెస్ చిన్నారెడ్డి. నేతల మధ్య ఆగని ఆధిపత్య పోరు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మొదలు సీఎం సొంత జిల్లాగా ఉమ్మడి మహబూబ్ నగర్ రాజకీయాలు ప్రత్యేకతను సంతరించుకుంటూనే ఉన్నాయి. ఏ నియోజకవర్గంలో చీమ చిటుకుమన్నా రాజకీయంగా హైలైట్ అయిపోతోంది. అందులో వనపర్తి నియోజకవర్గం మరింత స్పెషల్ అనే చెప్పాలి. ఇక్కడ ఇద్దరు అధికార పార్టీ నేతలు ఉప్పు నిప్పుగా వ్యవహరిస్తూ ఉండడమే దీనికి ప్రధాన కారణంగా చెప్పొచ్చు. అయితే ఈ రచ్చ ఇటీవలే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మరింత ఎక్కువగా కనిపించిందట. నియోజకవర్గంలో హస్తం పార్టీకి ఆశించిన స్థాయిలో ఫలితాలు దక్కకపోవడం అంతర్గత దుమారానికి కారణమవుతోంది. అసలే ఇంటర్నల్ వార్తో సతమతమవుతున్న లోకల్ పార్టీపై ఈ ఫలితాల ప్రభావం గట్టిగానే కనిపిస్తోంది. పార్టీలో సీనియర్ గా ఉన్న చిన్నారెడ్డికి, ఎమ్మెల్యేగా ఉన్న మేఘారెడ్డికి మరింత జగడం ముదిరినట్లు కనబడుతోంది. ప్రెస్ మీట్ పెట్టి మరీ సీనియర్ పై ఎమ్మెల్యే చేసిన కమెంట్స్ కాకరేపుతున్నాయి. ఈ అంశంలో మాజీ మౌనమే సమాధానం అన్నట్లుగా వ్యవహరిస్తుంటే ఎమ్మెల్యే మాత్రం తగ్గేదే లేదంటూ పార్టీ పెద్దలకి ఫిర్యాదు చేసేందుకు సన్నద్ధమవుతున్నారట. ఒక రకంగా చెప్పాలంటే పంచాయతీ పోరుతో వనపర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పరిస్థితి కాస్త పట్టు తప్పినట్లుగా తయారైంది. ఇక్కడ దశాబ్దాలుగా పార్టీకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న మాజీ మంత్రి చిన్నారెడ్డిని కాదని 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మేఘారెడ్డికి టికెట్ దక్కడంతోనే అసలు గేమ్ మొదలైంది. మేఘారెడ్డి గెలిచిన సీటు త్యాగానికి ప్రతిఫలంగా చిన్నారెడ్డికి కేబినెట్ హోదాలో ప్రణాళికా సంఘం ఉప అధ్యక్ష పదవి దక్కినా పార్టీలో పరిస్థితులు చక్కబడలేదు. నియోజకవర్గంలో పెత్తనం కోసం రెండు వర్గాలు నువ్వా నీనా అన్నట్లుగా తలపడుతున్నాయి. పార్టీ పెద్దలు ఎన్నిసార్లు సర్ది చెప్పినా ఎవరి దారి వారిదే అన్నట్లుగా వ్యవహరిస్తున్న ఈ నేతల తీరుతో సర్పంచ్ ఎన్నికల్లో పెద్ద నష్టమే జరిగినట్లు టాక్ నడుస్తోంది. స్థానికంగా బీఆర్ఎస్ ఊహించని విధంగా సర్పంచ్ స్థానాల్ని గెలిపించుకోవడమే దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు. దీంతో కాంగ్రెస్ లో వర్గపోరు మరోసారి నివురుగప్పిన నిప్పులా మారిపోయిందట. మేఘారెడ్డి, చిన్నారెడ్డిల మధ్య మరోసారి పరిస్థితులు బగ్గుమంటున్నాయి. సర్పంచ్ ఎన్నికల్లో ఆ సీనియర్ నేత కార్యకర్తల్ని, పార్టీని మోసం చేశాడంటూ ఎమ్మెల్యే చేసిన కమెంట్స్ దుమారానికి దారితీశాయి. మేఘారెడ్డి ఖచ్చితంగా చిన్నారెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారని స్పష్టమవుతోంది. కాబట్టి ఏం జరగబోతుందనే ఉత్కంఠ ఏర్పడింది. సర్పంచ్ ఎన్నికల్లో జరిగిన పరిణామాలకి సీనియర్ సమాధానం చెప్పాలంటూ చిన్నారెడ్డిని డిమాండ్ చేశారు మేఘారెడ్డి. కానీ ఆయన మాత్రం ఇప్పటి వరకు నోరు విప్పడం లేదు. మొత్తంగా 141 గ్రామ పంచాయతీ స్థానాలున్న వనపర్తిలో కాంగ్రెస్ మంచి ఫలితాలే రాబట్టింది. 85 గ్రామ పంచాయతీల్లో ఆ పార్టీ మద్దతుదారులు జెండా ఎగరేశారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇక పనైపోయిందని కాంగ్రెస్ నేతలు చెబుతున్న బీఆర్ఎస్ పార్టీకి ఏకంగా 51 గ్రామ పంచాయతీలు దక్కాయి. ఇప్పుడు ఇదే అంశంలో వనపర్తి కాంగ్రెస్ మరోసారి వారికి వేదికవుతోంది. తన మార్క్ చూపించిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి 50కి పైగా స్థానాల్లో తన మద్దతుదారుల్ని గెలిపించుకుని పొలిటికల్ గా పట్టు నిలుపుకున్నారు. అయితే బీఆర్ఎస్ గెలిచిన స్థానాల్లో 15 నుంచి 20 కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే గెలిచే అవకాశం ఉన్నా కొందరు సీనియర్లు చేసిన డోకాతో ఫలితం తారుమారైందన్నది ఎమ్మెల్యే మేఘారెడ్డి వాదన. సీనియర్ల వెన్నుపోటు రాజకీయాల కారణంగానే కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తలకు నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయాన్ని ఇంతటితో వదిలే ప్రసక్తే లేదంటున్న మేఘారెడ్డి రాష్ట్ర పార్టీతో పాటు ఢిల్లీ స్థాయిలో ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారట. అసెంబ్లీ ఎన్నికల నుంచి నేటి సర్పంచ్ ఎన్నికల దాకా జరిగిన పరిణామాలను హైకమాండ్ కి తెలియజేయాలనే ఆలోచనలో ఉన్నారట. ఏ గ్రామాల్లో తనని, తన వర్గాన్ని ఎలా ఇబ్బందులు పెడుతున్నారో పూర్తి వివరాలతో డేటా సిద్ధం చేస్తున్నారట. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మొదలు వనపర్తిలో వారికి తెరలేపిన మాజీ మంత్రి చిన్నారెడ్డి మేఘారెడ్డితో అమీతుమీ అంటున్నారు. ఎమ్మెల్యే ఎవరైనా నియోజకవర్గం నాదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అయితే లేటెస్ట్ పరిణామాల్ని మాత్రం చిన్నారెడ్డి చూసి చూడనట్లు లైట్ తీసుకుంటున్నారట. ఎమ్మెల్యే మేఘారెడ్డి రచ్చకెక్కడం తనకి సంబంధం లేని అంశం అన్నట్లు భావిస్తున్నారట ఈ సీనియర్. ఎవరు పార్టీ కోసం సుదీర్ఘంగా పనిచేస్తున్నారో, ఎవరు మధ్యలో వచ్చి హడావిడి చేస్తున్నారో హైకమాండ్ పెద్దలతో పాటు ప్రపంచమంతా తెలుసని తన అనుచరుల దగ్గర అభిప్రాయపడుతున్నారట. అందుకే తాను డైరెక్ట్ గా మాట్లాడకుండా అనుచరుల చేత ఎమ్మెల్యే వ్యాఖ్యలకు కౌంటర్ ఇప్పించేసి కామ్ గా ఉండిపోయినట్లు తెలుస్తోంది.
ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు ఈనాటిదేం కాదు. 2 ఏళ్లకు పైగా నేతలు చూపిన ఇదే తరహా వ్యవహార శైలితో ఇక్కడ కాంగ్రెస్ 2 వర్గాలుగా చీలిపోయింది. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల సందర్భంగా మరోసారి అంతర్గత రచ్చ రోడ్డు మీదకొచ్చింది. మరి ఈ పరిణామాలు ఎక్కడికి దారితీస్తాయో చూడాలి. రాజకీయాల్లో అవకాశాలు అరుదుగా వస్తూ ఉంటాయి. వాటిని ఒడిసి పట్టుకోవడం అంత ఈజీ కాదు. ఎంతో అదృష్టం ఉంటే తప్ప అది సాధ్యం కాదు కూడా. అయితే ఏపీ అధికార కూటమిలో ఆ యువ ఎమ్మెల్యేకి వరుసగా అవకాశాలు కలిసి వస్తున్నాయట. అధిష్టానం ఆయనకి ఇస్తున్న ప్రాధాన్యత చూసి, ఆయన దూకుడు చూసి సీనియర్లకి కూడా కన్ను కుడుతోందట. ఇంతకీ ఎవరైనా ఏంటా కదా? మడకసిర ఎమ్మెల్యేకి మంచి రోజులు, కలిసొస్తున్న గత పోరాటాలు, యువనేతకు హైకమాండ్ ప్రయారిటీ, వరుస అవకాశాలతో దూసుకెళ్తున్నారా? మొన్న ఎమ్మెల్యే, నిన్న టీడీపీ బోర్డు మెంబర్, ఇప్పుడేమో జిల్లా పార్టీ అధ్యక్ష పదవి. మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు పొలిటికల్ జాతకం మామూలుగా లేదు. అలా దూసుకెళ్లిపోతున్నారన్న టాక్ నియోజకవర్గ రాజకీయాల్లో విపరీతంగా నడుస్తోంది. పార్టీలకు అతీతంగా మడకసిరలో ఇప్పుడంతా ఆయన గురించే చర్చించుకుంటున్నారు. ఇక్కడ ఎమ్మెల్యేగా ఆయనకు పోటీ చేసే అవకాశం దక్కడమే ఒక సంచలనం అనుకుంటే, అనూహ్యంగా విజయం సాధించడం, ఆపై హైకమాండ్ దృష్టిలో పడటం, ఇలా ఒక్కొక్కటిగా ఆయన ఎక్కుతున్న సోపానాలు అంటూ ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి. నియోజకవర్గంలో మాత్రమే కాదు, అమరావతి స్థాయిలోనూ ఆయన మాటకు ప్రాధాన్యత పెరగడమే దీనికి కారణమన్న ముచ్చట బలంగా వినిపిస్తోంది. 2024 ఎన్నికలకు కేవలం 20 రోజుల ముందు మడకసిరలో కూటమి తరపున టీడీపీ అభ్యర్థిగా తెరమీదకొచ్చిన ఎంఎస్ రాజు ఊహించని విజయంతో ప్రత్యర్థులతో పాటు సొంత పార్టీ నేతలను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తారు. ఎన్నికల్లో అతి స్వల్ప మెజారిటీతో బయటపడ్డ ఎంఎస్ రాజుకు ఆ తరువాత అదృష్టం బాగానే కలిసొస్తోంది. అవకాశాలు వరుస కడుతున్నాయి. ఎంతగా అంటే ఊహించని విధంగా ఎమ్మెల్యే పదవే ఆయన్ని వరించింది. ఆ తర్వాత నామినేటెడ్ పోస్టుల్లో భాగంగా టీటీడీ బోర్డు మెంబర్ పదవి దక్కింది. ఆ వెంటనే జిల్లా టీడీపీ అధ్యక్ష పదవిని కూడా కట్టబెట్టింది అధిష్టానం. దీంతో ఆయనకు పార్టీ పెద్దలిస్తున్న ప్రయారిటీ చూసి సీనియర్లే అవాక్కవుతున్నారు. అసలింతకీ ఆయనకు ఎందుకిలా ప్రయారిటీ పెరిగిపోతోందన్న చర్చ జరుగుతోందట. అయితే ఎంఎస్ రాజుకు ఊరకనే ఈ అవకాశాలేం రావడం లేదన్నది ఓ వర్గం చెబుతున్న మాట. గడిచిన 5 ఏళ్లు వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా ఎంఎస్ రాజు చేసిన పోరాటాలు హైకమాండ్ మైండ్లో బాగా ఫిక్స్ అయ్యాయి. అందుకే వరుస అవకాశాలు ఆయన ఇంటి గడప తొక్కుతున్నాయా అంటే అవును అంటున్నారు జిల్లా సీనియర్ నాయకులు. నిజానికి 2024 ఎలక్షన్స్ లో ఎంఎస్ రాజుకు ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట అభ్యర్థిగా అవకాశం కల్పించాలని టీడీపీ అధిష్టానం భావించింది. అప్పటికే దాదాపు అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ప్రకటించిన టీడీపీ అధిష్టానం కేవలం ఎంఎస్ రాజు కోసమే మడకసిరలో ప్రకటించిన అభ్యర్థిని మార్చింది. అక్కడ అప్పటికే మాజీ ఎమ్మెల్యే ఎర్రన్న కుమారుడు సునీల్ పేరును కన్ఫర్మ్ చేసినప్పటికీ ఎన్నికలకు 20 రోజుల ముందు ఎంఎస్ రాజును తెరపైకి తీసుకొచ్చింది. పార్టీ తరపున బలమైన వాయిస్ ఒక కారణమైతే, ఆయన సొంత ఇలాఖా మడకసిర కావడం టీడీపీ హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకోవడానికి మరో కారణంగా చెప్పొచ్చు. అలా ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం దక్కించుకున్న ఎంఎస్ రాజు లక్కీ లీడర్ గా మారిపోయారు. సాధారణంగా ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గ ఎమ్మెల్యేలకు టీటీడీ బోర్డు మెంబర్ గా అవకాశం ఇవ్వడం ఆనవాయితీ అనుకుంటే, ఇప్పుడు ఆయనకు ఏకంగా సత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్ష బాధ్యతలే కట్టబెట్టారు సీఎం చంద్రబాబు. అయితే ఈ అవకాశాలేవి యాదృచ్ఛికంగా వచ్చినవి కాదు అన్నది రాజకీయ విశ్లేషకుల మాట. పదవుల కోసం ఎంతో మంది సీనియర్ నాయకులు పోటీ పడుతున్నా అధిష్టానం వారందరినీ పక్కన పెట్టి మరీ ఎంఎస్ రాజుపై నమ్మకం పెట్టింది. వరుసగా కీలక బాధ్యతలు కట్టబెడుతూ ఉండడం దీనికి నిదర్శనమని చెప్పొచ్చు. వాస్తవానికి సత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్ష పదవి కోసం మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి తీవ్ర ప్రయత్నాలే చేశారు. మరోసారి తనకే అవకాశం ఇవ్వాలని ప్రస్తుత అధ్యక్షుడు అంజనప్ప కూడా పట్టుపట్టారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఆశీస్సులు తనకే ఉన్నాయన్న గట్టి నమ్మకంతో ఉన్నప్పటికీ చంద్రబాబు మాత్రం ఎంఎస్ రాజు వైపే మొగ్గారు.
పార్టీలో యువకళాన్ని పెంచే ప్రయత్నంలో ఉన్న హైకమాండ్ పెద్దలు యువ నాయకుడిగా ప్రతిపక్షాల విమర్శల్ని గట్టిగా తిప్పికొట్టే వాక్చాతుర్యం ఉన్న నాయకుడిగా ఎంఎస్ రాజును గుర్తిస్తున్నట్టు తెలుస్తోంది. జిల్లాలో మిగిలిన ఎమ్మెల్యేలందరినీ కలుపుకుని ముందుకెళ్లే లౌక్యం ఆయనకు కలిసొచ్చే అంశాలుగా కనిపిస్తున్నాయి. దీంతో ఒక ఫస్ట్ టైం ఎమ్మెల్యేకి ఇన్ని పదవులు ఇవ్వడమేంటి అని ప్రశ్నించలేని పరిస్థితుల్లో జిల్లా టీడీపీ సీనియర్లు మిన్నకుండిపోతున్నారట. మరీ ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ ఫ్యూచర్ టీంలో ఎంఎస్ రాజు ముందు వరుసలో ఉన్నట్టు తెలుస్తోంది. యువ నాయకులను తన టీంగా సిద్ధం చేసుకుంటున్న లోకేష్ అనంతపురం టీడీపీ జిల్లా అధ్యక్ష పదవి విషయంలో కూడా అలాగే ఆలోచించారు. రేసులో లేని ఆర్టీసీ రీజనల్ చైర్మన్ పూల నాగరాజుకు పగ్గాలిచ్చారు. కాలువ శ్రీనివాసులకు అవకాశం వస్తుందనుకున్నా ఆయన నిరాసక్తత కారణంగా నాగరాజుకు వెళ్లి అవకాశం దక్కింది. అదే కోవలో మడకసిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజుకు కూడా హైకమాండ్ ప్రయారిటీ ఇస్తున్నట్టు తెలుస్తోంది. రేపో మాపో ఆయనకు అమాత్య యోగం పట్టినా ఆశ్చర్యపడక్కర్లేదని తెలుగు తమ్ముళ్లు చర్చించుకుంటున్నారు. ఇక ఏం జరుగుతుందో చూడాలి మరి. ఊరిస్తారు, ఉసూరు అనిపిస్తారు. ఓవైపు ఆయనంటే గౌరవం అంటారు, మరోవైపు ఏ పదవి కట్టబెట్టకుండా తాత్సారం చేస్తారు. ఏపీ రాజకీయాల్లో ఆ నాయకుడి విషయంలో ఇప్పుడు ఇలాంటి చర్చ జరుగుతోంది. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయన రెంటికి చెడ్డ రేవడయ్యారా అనే చర్చ జరుగుతోంది. ఆయనతో పాటు అనుచరుల్లో క్లారిటీ మిస్ అవుతోందట. ఎప్పుడొస్తుందా టైం అని ఎదురు చూస్తున్నారట. పార్టీ మారినా ఫలితం దక్కలేదా? బాలినేని ఫ్యూచర్ ఏంటి? మాజీ మంత్రి ఒంటరయ్యారా? పదవీ యోగం ఉందా లేదా? మాజీ మంత్రి బాలినేని పొలిటికల్ సిచ్యువేషన్ పై ఇప్పుడు ఇలాంటి చర్చ నడుస్తోంది. ఏ పార్టీలో ఉన్నా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రాజకీయంగా ఓ వెలుగు వెలిగిన బాలినేని ఇప్పుడు జనసేనలో చేరాక మాత్రం ఆ స్థాయిలో రాణించలేకపోతున్నట్టుగా రాజకీయ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. గత 12 ఏళ్ల పాటు వైసీపీలో, అంతకుముందు కాంగ్రెస్ లో తన మార్కు చూపించిన ఈ సీనియర్ పొలిటీషియన్ ఇప్పుడు జనసేనలో మాత్రం ఆ స్థాయిని అందుకోలేకపోతున్నారా అనే అనుమానం కలుగుతుందట అనుచరుల్లో. గత వైసీపీ ప్రభుత్వంలో 2.5 ఏళ్లు మంత్రిగా పనిచేసిన ఆయన ఆ పార్టీ అధికారం కోల్పోగానే రూటును మార్చేశారు. మల్లగొల్లాలు పడ్డాక జనసేన కండువా కప్పుకున్నారు. అయితే సీనియర్ గా ఆయనకు పార్టీలో సముచిత స్థానమే ఉంటుందన్న అభిప్రాయము అప్పట్లో వ్యక్తమైంది. ఎమ్మెల్సీ లేదా ఆ స్థాయి రాష్ట్ర పదవి దక్కుతుందనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఆ ఆశలన్నీ ఆవిరైనట్టు ప్రస్తుత పరిస్థితులను బట్టి అర్థమవుతుందట. హైదరాబాద్ కే పరిమితమైన బాలినేని విషయంలో అసలేం జరుగుతోందన్నదే అర్థం కావడం లేదట. తిరిగి వైసీపీ గూటికి రావాలని అనుచరులు ఒత్తిడి తెస్తున్నారా అంటే అవుననేవారు కూడా లేకపోలేదు. మరి వైసీపీ తలుపులు బాలినేని కోసం తెరుస్తారా అంటే అది ప్రశ్నార్థకమే అంటున్నవారు ఉన్నారు. దీంతో 1.5 ఏళ్ల కాలంగా తన సొంత నియోజకవర్గం ఒంగోలుకు దూరంగా ఉంటున్న బాలినేని పరిస్థితి పూలమ్మిన చోటే కట్టెలమ్మినట్టుగా మారిందనే చర్చ జరుగుతోంది. ఇటీవలే జనసేన నిర్వహించిన పదవీ బాధ్యత అనే కార్యక్రమంలో మాజీ మంత్రి బాలినేనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేయడమే ప్రస్తుత జిల్లా రాజకీయాల్లో కీలక చర్చకు దారితీస్తుంది. బాలినేని 2 వైపులా మాటలు పడుతున్నారంటూ అధినేత విపరీతమైన సానుభూతి ప్రకటించడం సంచలనంగా మారింది. బాలినేని అంటే తనకు ఎనలేని గౌరవం అన్న పవన్ అధికారంలో ఉన్నప్పుడు సైతం ఏదైనా సమస్య వచ్చినా ఆయన దానికి ఎదురొడ్డి నిలబడ్డారని గుర్తు చేశారు. వైసీపీని వీడినందుకు బాలినేనిని ఆ పార్టీలోని సొంత సామాజిక వర్గం నేతలు తమ వాడివి కాదంటున్నారని, ప్రస్తుతం జనసేనలోనైనా ఆయన ఉంటారా వెళ్తారా అన్న అనుమానాలతో మాటలు పడుతున్నారని పవన్ వ్యాఖ్యానించడం పరిస్థితికి అద్దం పడుతోంది. దీంతో జనసేనలో బాలినేని స్థానం పదిలంగానే ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే 6 నెలల క్రితం మార్కాపురంలో జరిగిన బహిరంగ సభలోనూ బాలినేనిని ఇలాగే ఆకాశానికెత్తేశారు పవన్ కళ్యాణ్. రాజకీయం ఎలా చేయాలో తెలిసిన వ్యక్తి, అనుభవశాలి అంటూ బాలినేనిపై ప్రశంసల వర్షం కురిపించారు పవన్. బాలినేనికి ప్రత్యర్థులుగా ఉన్న టీడీపీ నేతల ముందే ఆయనకు ప్రాధాన్యత కల్పిస్తూ మాట్లాడారు పవన్. సమస్యలు ఉన్నా ఒకే కుటుంబంలో అందరూ కలిసి ముందుకు వెళ్లాలని సూచించి కూటమిలో బాలినేని ఎంట్రీని విభేదించిన వారికి చురకలంటించారు. అయితే ఆయన్ను ఆకాశానికి ఎత్తడమే తప్ప పదవీ యోగం కల్పించేది ఉందా లేదా అనే చర్చ జోరందుకుంది ఇప్పుడు. ఎందుకంటే చాన్నాళ్లుగా జనసేన పార్టీ కార్యక్రమాల్లో బాలినేని మొక్కుబడిగా పాల్గొనడమే తప్ప సంస్థాగత వ్యవహారాల్లో ఇన్వాల్వ్ కాలేదు. పార్టీ సైతం ఆయన సలహాలు తీసుకున్నది లేదు. దీంతో పార్టీలో బాలినేని ఉన్నారంటే ఉన్నారు అన్నట్టుగా తయారైంది పరిస్థితి. పార్టీలోనో అటు ప్రభుత్వంలోనో ప్రాధాన్యతను దక్కించుకుని తన వ్యతిరేకతల ముందు కాలర్ ఎగరేద్దామనుకుంటున్న ఈ సీనియర్ కు పరిస్థితులు అనుకూలించడం లేదని తెలుస్తోంది. అధినేత పవన్ కళ్యాణ్
ఒకవైపు సానుభూతి ప్రకటిస్తూనే మరోవైపు రిక్తహస్తం చూపిస్తున్నారు అన్న అభిప్రాయాలు బాలినేని అనుచరుల్లో వ్యక్తమవుతుంది. మాటల్లో చూపిస్తున్న ప్రాధాన్యత రియాలిటీలో కనిపించడం లేదన్నది బాలినేని అభిమానుల్లో ఆవేదనగా కనిపిస్తోంది. కాంగ్రెస్ వైసీపీ ప్రభుత్వాల హయాంలో ప్రకాశం జిల్లా రాజకీయాలను ఒంటి చేత్తో శాసించిన బాలినేని శ్రీనివాసులు రెడ్డి జనసేనలో చేరేటప్పుడే తన రేంజ్ ఏంటో తెలిసేలా భారీ సభ పెట్టాలని భావించారు. అయితే అధినేత సూచనతో సింపుల్ గా వెళ్లి మంగళగిరి పార్టీ సెంట్రల్ ఆఫీసులో కండువా కప్పేసుకున్నారు. ఆ తర్వాతైనా భారీ సభ ద్వారా తన బలాన్ని అధినేతకు పరిచయం చేయాలని చూసిన బాలినేనికి టైం కలిసి రాలేదు. ఇప్పుడేమో జనసేనలో చేరి ఏడాదిన్నర కావస్తున్నా పదవి విషయంలో క్లారిటీ దక్కడం లేదు. ఏదైతే ఏంటి, బాలినేని మాత్రం అధినేత పవన్ కళ్యాణ్ పై అచంచలమైన విశ్వాసంతోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆయన మాట తీరు, వ్యవహార శైలి ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయట. పార్టీలో మనకో మంచి రోజులు వస్తాయంటూ అనుచరుల దగ్గర చెప్తున్నారట బాలినేని. అయితే ఇటీవలే అధినేత పదవుల విషయంలో క్లారిటీ ఇవ్వడంతోనే బాలినేనిలో ఈ భరోసా పెరిగినట్టుగా తెలుస్తోంది. మరి బాలినేనికి ఆ మంచి రోజులు ఎప్పుడు వస్తాయో చూడాలి. అందరి దారిలో తాను కూడా వెళ్తే ఏముంది కొత్తదనం అనుకున్నారో ఏమో, తన దారి డిఫరెంట్ అంటున్నారట ఏపీలో ఆ అధికార పార్టీ ఎమ్మెల్యే. రోజుకో వివాదం, పూటకో రచ్చ అన్నట్లుగా తయారైందట పరిస్థితి. ఆయన తీరు అటు పార్టీ పెద్దలకి ఇటు జిల్లా పార్టీ క్యాడర్కి తలనొప్పిగా మారినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అధిష్టానం ఎన్నిసార్లు హెచ్చరించినా ఆయన తీరులో ఏమాత్రం మార్పు లేకపోవడం ఇప్పుడు పార్టీ పరంగానే కాదు రాజకీయంగానూ చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఏంటా కదా? ఎమ్మెల్యే కేర్ ఆఫ్ కాంట్రవర్సీ. అటు పార్టీ నేతలు ఇటు అధికారులు. బోనెల తీరుతో బోరుమంటున్నదెవరు? ప్రశాంతమైన జిల్లాలో రచ్చరేపుతున్నారా? టీడీపీకి కంచుకోట లాంటి ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఎప్పుడూ ప్రశాంతమైన రాజకీయాలే ఉంటాయి. ఇతర ప్రాంతాలకు భిన్నంగానే అయినా హుందాగా సాగుతుంటాయి. సహజంగా ఇక్కడ ఎన్నికల సమయంలోనే రాజకీయ వేడి తప్ప మిగతా సమయాల్లో ఎవరికి వారు తమ పనుల్లో నిమగ్నమైపోతుంటారు. ఎక్కడ కక్ష రాజకీయాలకు తావుండదు. అసలు చూద్దామన్నా కనిపించవు. పార్టీలు వేరైనా నేతలు ఒకరికొకరు గౌరవించుకోవడం ఇక్కడ పరిపాటి. ఉద్యోగులు, జిల్లా ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు ఇలా అన్ని వర్గాలు కూల్గా ఎవరి పని వారు చేసుకుపోతారు అనే పేరుంది. అలాంటి జిల్లాలో ఇప్పుడు పార్వతీపురం నియోజకవర్గం డిఫరెంట్ పాలిటిక్స్ కు వేదిక అవుతుండడం చర్చనీయాంశమవుతోంది. స్థానిక ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర వ్యవహార శైలే ప్రస్తుత పరిస్థితికి కారణంగా చెప్పుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. 2024 ఎన్నికల వరకు ఇక్కడ మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా ఉండగా అనూహ్యంగా తెరమీదకొచ్చారు ఈ విజయచంద్ర. సరిగ్గా ఎన్నికలకు నెల రోజుల ముందు అధిష్టానం ఆశీస్సులతో ఇన్ఛార్జ్ బాధ్యతలు చేపట్టిన బోనెల మొత్తం పొలిటికల్ సీన్నే మారిపోయేలా చేశారు. ఏ మాత్రం అంచనాలు లేకపోయినా కూటమి వేవ్ లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అలా మొదలైన హవా రకరకాల మలుపులు తీసుకుంటూ ఇప్పుడు నియోజకవర్గంలో పరిస్థితులను నివ్వురుగప్పిన నిప్పులా తయారు చేసింది. గెలిచాక కొద్ది రోజులు బాగానే ఉన్నా ఆ తర్వాతే ఆయన వ్యవహార శైలి వివాదాస్పదంగా మారిందట. ముఖ్యంగా నియోజకవర్గంలో ఉద్యోగులు, అధికారులు పనిచేయాలంటేనే హడలిపోతున్నారట. ఎమ్మెల్యే దగ్గర నుంచి ఫోన్ వస్తుందంటేనే ప్రభుత్వ సిబ్బందికి ముచ్చెమటలు పడుతున్నాయనే టాక్ నియోజకవర్గంలో వినిపిస్తోంది. గతంలోనూ ఓ మహిళా తహసీల్దార్ పట్ల ఎమ్మెల్యే బోనెల వ్యవహరించిన తీరు పార్టీకి, ప్రభుత్వానికి తలనొప్పులు తెచ్చిపెట్టింది. మహిళా అధికారికి ఎమ్మెల్యే విజయచంద్ర ఫోన్ చేసి దుర్భాషలాడారన్న ఆరోపణలతో నియోజకవర్గంలో అగ్గిరాజుకుంది. ప్రతిపక్షాలకు కూడా అస్త్రం దొరికినట్టయింది. అటు ఎమ్మెల్యేపై ఇటు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలతో విరుచుకుపడ్డారు ప్రత్యర్థులు. ఈ వ్యవహారమే దుమారం రేపిందనుకుంటే పార్టీలో ఈ వ్యవహార శైలి మరో రచ్చకు దారితీసింది. పార్టీలో ఎప్పటినుంచో ఉన్న సీనియర్ కార్యకర్తలను సైతం పక్కనబెట్టి వ్యక్తిగతంగా తనకు కోటరీ తయారు చేసుకుని రాజకీయాలు చేస్తున్నారట ఎమ్మెల్యే. కొత్త గ్రూప్ ను తయారు చేసుకుంటే ఇబ్బంది లేదు కానీ సీనియర్లను దూరంగా పెట్టడమే పార్టీలో మంటలకు కారణమవుతోంది. నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే బొబ్బిలి చిరంజీవులు, మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్లు టీడీపీకి కీలక నాయకులుగా ఉన్నారు. అయితే వారిని కనీసం దగ్గరకు కూడా రానియడం లేదట ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర. ఇదే వ్యవహారం నియోజకవర్గ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. జిల్లా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరులను సైతం బోనెల విజయచంద్ర లెక్క చేయడం లేదన్న ముచ్చట జోరుగా వినిపిస్తోంది. పార్వతీపురం నియోజకవర్గంలో ఏదైనా ప్రోగ్రాంకి మంత్రి వస్తే లోకల్ గా ఉండి కూడా అటువైపు వెళ్లడం లేదట బోనెల. ఎంత బిజీగా ఉన్నా మర్యాదపూర్వకంగానే మంత్రిని కలవచ్చు కదా అని పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. పోనీ తాను పాల్గొనే ప్రభుత్వ కార్యక్రమాల్లోనైనా కరెక్ట్ గా ఉంటున్నారా అంటే అది లేదు. అందరికీ తాను అతీతం అన్నట్టుగా ప్రోగ్రాం మధ్యలో నుంచి వెళ్లిపోవడం బోనెలకు పరిపాటిగా మారిందట.
ఇటీవల మంత్రి సంధ్యారాణి తమను ఇబ్బంది పెడుతున్నారంటూ ఓ అంగన్వాడీ కార్యకర్త ఏకంగా కలెక్టరేట్లో ఫిర్యాదు చేయడం వెనుక కూడా ఎమ్మెల్యే విజయచంద్ర హస్తం ఉందన్న విమర్శలు వస్తున్నాయి. ఆ ఫిర్యాదు ఎపిసోడ్ తర్వాత ఎమ్మెల్యేగా పీఏనే ఆమెను స్వయంగా మీడియాకు పరిచయం చేయడం దీనికి బలాన్ని చేకూర్చింది. దీంతో మంత్రి సంధ్యారాణిని ఎమ్మెల్యే టార్గెట్ చేశారా? అదే నిజమైతే కారణమేంటి అనే చర్చ జోరుగా జరుగుతోంది ఇప్పుడు. ఇటీవల టీడీపీ విజయనగరం పార్లమెంట్ అధ్యక్షురాలిగా తేజోవతిని నియమించింది. అయితే పార్టీలో కీలక పదవి దక్కిన తర్వాత జిల్లా మంత్రిని పార్టీ సీనియర్లను కలిసి ధన్యవాదాలు తెలపడం నేతల సంప్రదాయం. తేజోవతి మాత్రం నేరుగా విజయచంద్రను కలిసి అక్కడే కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అక్కడ అంతా తానే వ్యవహరించారట విజయచంద్ర. ఈ పరిణామాలన్నీ జిల్లాలో అటు ప్రభుత్వ యంత్రాంగంలోనూ ఇటు పార్టీలోనూ గందరగోళానికి కారణమవుతున్నాయి. ఇటు మంత్రిని సీనియర్లను టార్గెట్ చేసి పార్టీ క్యాడర్ మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకునేలా బోనెల వ్యవహరిస్తున్నారన్న టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ విధానాలపై గతంలోనే చంద్రబాబు, లోకేష్లు హెచ్చరించిన ఎమ్మెల్యే తీరు మారలేదట. ఇప్పుడు ఆయన చేష్టలు మితిమీరిన వేళ హైకమాండ్ ఎలా సెట్రైట్ చేస్తుందో చూడాలని ఎదురుచూస్తోందట లోకల్ క్యాడర్. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో జరిగిన కార్యక్రమంలో శేర్లింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. కేసీఆర్ ని తిట్టడం తప్ప రేవంత్ ప్రభుత్వం 2 ఏళ్లలో చేసిందేమీ లేదన్నారు కేటీఆర్. కేసీఆర్ ని అధికారంలోకి రానివ్వనని శపథాలు చేస్తున్న సీఎం రేవంత్ హామీలు అమలు చేస్తానని శపథం చేయాలన్నారు. ఆయన మళ్ళా అంటుండు కేసీఆర్ నట ముఖ్యమంత్రి కానియడంట. నేను కూడా మీ అందరికి ఒకటే చెప్తున్నా, మీ అందరి దయ ఉంటే, మీ అందరి ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా కేసీఆర్ సంగతి ఇడిచిపెట్టు, నిన్ను కొడంగల్లో కూడా మళ్ళీ గెలవనీయకుండా చేసే బాధ్యత మాది. నిన్ను కొడంగల్లో మళ్ళీ గెలవనీయకుండా మళ్ళీ అసెంబ్లీకి రానియకుండా చేసే బాధ్యత పార్టీగా మేమందరం, ప్రజలుగా మేమందరం తీసుకుంటాం. మన విద్యార్థులు పోయి ఏమయ్యా మరి 2 లక్షల ఉద్యోగాలు అన్నావు, ఏం సంగతి అంటే నీ లాగుల తొండలు ఇడిచిపెడతా. వీడేం ముఖ్యమంత్రి, వీందేం భాష, నాకు అర్థమే కాదు. అరే 2 ఏళ్ళకి వెళ్ళి ఏం చేసినవారు అయ్యాను అంటే లాగుల తొండలు ఇడుస్తా, మెడల బేగులేసుకుంటా, గుడ్లు వీకి గోటీలాడతా, నీ అమ్మ నీ అయ్య సామెత కనకపు సింహాసనం మీద శునకం కూర్చోబెట్టినట్టు నిన్ను ఆడ కూర్చోబెట్టిన పాపానికి రోజు అరసుడే చెయ్యి. నువ్వు శపథాలు చేస్తున్నావు కదా, కేసీఆర్ను మళ్ళీ లేకుండా చేస్తా, మళ్ళీ రాకుండా చేస్తా అంటున్నావు కదా. నిజంగా నీకు నిజంగానే నీకు సత్తా ఉంటే, నిజంగా నీకు అంత టాలెంట్ ఉంటే చెయ్యి శపథం. 1 కోటి మంది ఆడపిల్లలకు రేపటి నుంచే నెలకు 2,500 రూపాయలు ఇస్తాను, జనవరి 1 నుంచి శపథం చేయి, నేను చూస్తా. తులం బంగారం నేను జనవరి 1 నుంచి ఇస్తాను చెప్పు, శపథం చేయి. చెప్పు 4,000 పెన్షన్ సంక్రాంతికి వెళ్ళి ఇస్తా, 2 ఏళ్ళకి వెళ్ళి తప్పించుక తిరిగిన దొంగను నేను, కానీ ఇప్పుడు ఇస్తా సంక్రాంతికి వెళ్ళని చెప్పు దమ్ముంటే. గా శపథాలు చేయి. వాళ్ళకు ఓట్లేసింది, ఓట్లేసిన వాళ్ళే ఇలా బాధపడి సర్పంచ్ ఎన్నికలు వస్తే మళ్ళా మంచిగా కాంగ్రెస్కు బుద్ధి చెప్పి 40% దాకా సర్పంచులు మనోళ్ళని గెలిపించినారు. రేపు నిజంగా మార్పు అంటే ఇది మార్పుకు సంకేతం. నిజమైన మార్పు ఊర్లలో స్టార్ట్ అయింది. ఎట్లున్నది ప్రభుత్వం ఇవాళ? రెవెన్యూ మంత్రి కొడుకేమో గుండగాళ్ళని వేసుకపోయి ఇవాళ భూముల మీద పడ్డాడు, భూములలో పడి కబ్జాలు చేస్తున్నాడు. ఇంకో మంత్రి బిడ్డే చెప్తున్నది తుపాకీ పెట్టినట్టు పారిశ్రామికవేత్తలకు తలకు. ముఖ్యమంత్రి గారి ఇంటెన్క గెస్ట్ హౌస్లో తుపాకీ తలకు పెట్టి పైసలు వసూలు చేస్తున్నారు. కేసీఆర్ నువ్వు బయటికి రా అన్నారు మొదలు. ఇది కేసీఆర్ గారు పాపం ఆయన పాటికి ఆయన పొలం కాడ పని చేసుకుంటుంటే నువ్వు రా బయటికి అన్నారు. మొన్న వచ్చిండు, వచ్చి ఏం చేసిండు పాపం సారు, ఒక ప్రెస్ మీట్ పెట్టిపోయిండు, ఓ మీటింగ్ పెట్టి ప్రెస్కు మాట్లాడిపోయిండు. దానికే ముఖ్యమంత్రికి ముచ్చెమటలు పట్టినాయి, చలిజ్వరం వచ్చింది, దెబ్బకు మరిగా ఇష్టం వచ్చినట్టు ఒర్రుతున్నాడు. ఇప్పుడేమంటున్నాడు, నువ్వు అసెంబ్లీకి రా అంటున్నాడు. బయటికి వస్తే గీడికి వస్తేనే తట్టుకోలేకపోయినావు, నువ్వు అసెంబ్లీకి వస్తే ఆయన గుండాకి సస్తావు. ఇక మీ ఎమ్మెల్యే ఉన్నాడు, పేరేమో గాంధీ, చేసే పనులన్నీ గాడిసే పనులు, ఒక్కటి సక్కడి పని లేదు. 11 ఎకరాలు కబ్జా పెట్టిండు కుత్బుల్లాపూర్లో. ఏమాయరాబాయి నువ్వు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటే ఎమ్మెల్యేలు స్పీకర్ గారికేమో మేము బీఆర్ఎస్ పార్టీ అని ఉత్తరం రాస్తున్నారు, బయటనేమో కాంగ్రెస్ కండువాలు వేసుకొని తిరుగుతున్నారు. ఇక స్పీకర్ గారేమో కళ్ళుండి చూడలేని ధృతరాష్ట్రుడు అయిపోయింది పాపం. ఆయన కనబడతలేదంట. గాంధీ కాంగ్రెస్లో తిరిగేది మీ అందరికీ తెలుసు గల్లీలలో అని స్పీకర్కు తెలుస్తలేదంట.